బస్సులో ఎవరెవరు ప్రయాణించారు, ఏ ఊర్ల నుంచి బయలుదేరారు అన్న దానికి సంబంధించిన లిస్ట్ ప్రస్తుతం టీవీ9 చేతికి అందింది. బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా నెల్లూరు, మార్కాపురం జిల్లా వాసులుగానే తెలుస్తోంది. కనిగిరికి చెందిన వాళ్ళు 3, వింజమూరు వాసులు 9 మంది, దుత్తలూరుకు చెందిన 3, పామూరుకు చెందిన వాళ్ళు 7, కనిగిరికి సంబంధించిన వాళ్ళు 18 మంది, పొదిలికి చెందిన వాళ్ళు 2, వినుకొండ వాసులు 3. మొత్తంగా ఇక్కడ లిస్ట్ ప్రకారం చూస్తే మనకి 45 మంది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు కాక డ్రైవర్స్ అండ్ క్లీనర్ మొత్తం టోటల్ గా మనకి 48 దాటింది సంఖ్య. మరి మిగతా వారి ఆచూకీ ఏమిటనేది మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆసుపత్రిలో 28 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలు మాత్రమే బయటకు వచ్చాయి. మనం ఒక్కసారి ప్రయాణికుల లిస్ట్ ని స్క్రీన్ పై చూస్తున్నాం. అందరూ కూడా 20-30 ఏళ్ల వయసు మధ్య ఉన్న వాళ్లే ఎక్కువగా ఈ లిస్ట్ లో అయితే మనకి కనిపిస్తున్నారు. అలాగే మహిళలు కూడా పెద్ద సంఖ్యలోనే ఈ బస్సులో మనకి కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకా ఎవరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మరణించిన వాళ్ళు 12 మంది ఎవరు అనే ఆచూకీకి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా బయటకు రావాల్సి ఉంది. నిజానికి మృతదేహాలు కూడా గుర్తుపట్టడానికి వీలు లేకుండా బస్సులో కాలిపోయాయి, సజీవ దహనమైపోయాయి. బస్సు తగలబడిపోయిన దృశ్యాలు మనం కొద్దిసేపటి క్రితం చూసాం కదా. అసలు లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది కూడా ఊహకు కూడా అందడం లేదు. ప్రస్తుతం ఆ 12 మంది ఎవరు అనే దానికి సంబంధించిన వివరాలు మరి కాసేపట్లో మనకి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.